అక్టోబర్ 22, 2023 నాటి వీక్లీ కరెంట్ అఫైర్స్కు స్వాగతం. గత వారం రోజులుగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఒడిశా గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం 2023 అక్టోబర్ 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంద్రసేనారెడ్డి నియామకంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గవర్నర్ల సంఖ్య 3కు చేరింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్గా, అదేవిధంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మిజోరాం గవర్నర్గా ఉన్నారు. ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారమైన సఖరవ్ ప్రైజ్ను ఐరోపా సమైక్య 2023 అక్టోబర్ 19న మాసా అమినీకి ప్రకటించింది. ఈమెకు మరణానంతరం ఈ గౌరవం దక్కింది. అమినీ ఇరాన్కు చెందిన కుర్దిష్ మహిళ. ఈమెను 2022 సెప్టెంబర్లో హిజాబ్ సరిగా ధరించలేదన్న అభియోగాలపై నైతిక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి కస్టడీలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సఖరవ్ బహుమతి కింద 50,000 యూరోలు అందిస్తారు. అంటే మన ఇండియన్ రూపీస్లో దాదాపు 43 లక్షల రూపాయలు. భారత ప్రభుత్వము వందే భారత్ ఎక్స్ప్రెస్ల తర్వాత ర్యాపిడ్ ఎక్స్ పేరుతో ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తుంది. ఇందులో భాగంగా తొలి రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 అక్టోబర్ 20న దేశ రాజధాని ప్రాంతంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ రైళ్లకు నమో భారత్ అని పేరు పెట్టారు. గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. కెనడా ఇండియన్ ఫౌండేషన్ ఇటీవల గ్లోబల్ ఇండియన్ అవార్డును సుధా నారాయణమూర్తికి ప్రదానం చేసింది. ఏటా తమ రంగాల్లో చెరగని ముద్ర వేసిన భారతీయులను ఎంపిక చేసి ఈ పురస్కారాలను అందిస్తారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళగా ఈమె ఘనత సాధించారు. ఈ అవార్డుతో పాటు లభించిన 30 లక్షలకు పైగా మొత్తాన్ని దానమిచ్చి తన దాతృత్వ గుణాన్ని మరోసారి ప్రదర్శించారు సుధా నారాయణమూర్తి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన భారతదేశ తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా సన్నీ. ఈమె 2023 సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఎదుట ఇంటర్ప్రిటర్ సహాయంతో తన వాదనలను వినిపించి ప్రశంసలు పొందారు. ఇలాంటి ఘనత సాధించిన మొదటి మహిళా బధిర అడ్వకేట్గా ఈమె వార్తల్లో నిలిచారు. దివ్యాంగుల హక్కుల కోసం జావేద్ అబిదీ ఫౌండేషన్ వారు వేసిన కేసులో ఫౌండేషన్ తరపున ఈమె తన వాదనలను సైన్ లాంగ్వేజ్లో వినిపించారు. 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 13వది. 1975లో మొదటి వన్డే వరల్డ్ కప్ పోటీలను ఇంగ్లాండ్లో నిర్వహించారు. వెస్టిండీస్ విజేతగా నిలిచింది. రెండో వరల్డ్ కప్ను కూడా 1979లో వెస్టిండీసే గెలిచింది. భారత్ 2 సార్లు 1983లో, 2011లో 2 సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు 1987లో, 1999లో, 2003లో, 2007లో, 2015లో ఆస్ట్రేలియా మొత్తం 5 సార్లు వన్డే వరల్డ్ కప్ను గెలిచింది. శ్రీలంక 1996లో, పాకిస్తాన్ 1992లో, ఇంగ్లాండ్ 2019లో ఒక్కొక్కసారి వన్డే వరల్డ్ కప్ విజేతలుగా నిలిచాయి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన బాలీవుడ్ చలనచిత్రం ది వ్యాక్సిన్ వార్కు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా భారత సైంటిస్టులు చేసిన కృషిని ఈ చిత్రంలో చూపించారు. నానా పటేకర్, పల్లవి జోషి, రైమా సేన్, అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ తదితరులు ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రొఫెసర్ బలరాం భార్గవ రాసిన గోయింగ్ వైరల్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వారణాసి నగరంలో శివతత్వం ఉట్టిపడేలా నిర్మించనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు 2023 సెప్టెంబర్ 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియంలో త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్ లైట్స్, శివుడి చేతిలో ఉండే ఢమరకం రూపంలో పెవిలియన్ స్టాండ్ నిర్మించనున్నారు. గంగా ఘాట్ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ ఉండనుంది. స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వపత్రం ఆకులు పోలిన మెటాలిక్ షీట్లను అమర్చనున్నారు. ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాంగ్ 2023 అవార్డుకు ఎంపికైన భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్. చిన్న రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో ఈమె విశేష కృషి చేశారు. ఆహారం, పోషక భద్రత, ఆకలిని రూపమాపేందుకు ప్రత్యేకమైన కృషి చేసే 40 ఏళ్లలోపు శాస్త్రవేత్తలకు డాక్టర్ నార్మన్ బోర్లాంగ్ పేరిట రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది. అక్టోబర్ నెలను ప్రపంచమంతటా రొమ్మి క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కలిగించే అంతర్జాతీయ మాసంగా పాటిస్తున్నారు. ప్రపంచంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కంటే ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ వెల్లడించింది. ప్రపంచమంతటా ఏటా గుర్తిస్తున్న కొత్త క్యాన్సర్ కేసుల్లో 12% రొమ్ము క్యాన్సర్లే కావడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021లో అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని అక్టోబర్ 1న నిర్వహిస్తారు. బిడ్డల నిరాదరణకు గురవుతున్న వారి కోసం కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం తెచ్చింది. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ 14567. పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో అట్టారీ వాఘా సరిహద్దుల్లో దేశంలోనే అత్యంత ఎత్తైన జాతీయ జెండాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు.
418 అడుగుల ఎత్తున భారత జాతీయ జెండా రెపరెపలాడే దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పాకిస్తాన్ వాఘా చెక్పోస్ట్ దగ్గరలో 400 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన పాక్ జెండా కంటే ఎత్తులో భారత జెండా రెపరెపలాడుతుంది. జైలు శిక్షను తప్పించుకునేందుకు 4 ఏళ్లుగా ప్రవాస జీవితం గడుపుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పాకిస్తాన్లో అడుగుపెట్టారు. తన కుటుంబీకులు, PMLN ఆ పార్టీ నేతలతో కలిసి ఓ ప్రైవేటు విమానంలో దుబాయ్ నుంచి ఇస్లామాబాద్కు చేరుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఈసారి వరల్డ్ కప్లో దారుణంగా విఫలమవుతుంది. మొన్న ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కంగుతున్న ఇంగ్లీష్ జట్టు తాజాగా సౌత్ ఆఫ్రికా చేతిలో 229 రన్స్ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా జట్టు నిర్దేశించిన 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ కేవలం 170 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సౌత్ ఆఫ్రికా ఈ వరల్డ్ కప్లో అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. తీర ప్రాంతంపై భారత రక్షణ దళ పట్టుని ప్రదర్శించేందుకు సాగర్ కవచ్ పేరుతో సమరసన్నద్ధ విన్యాసాలు నిర్వహించారు. ఇందులో ఇండియన్ నేవీ, తీరగస్తీ దళం, మెరైన్ పోలీస్, ఫిషరీస్, కస్టమ్స్, ఇంటెలిజెన్స్, లైట్ హౌస్లు, పోర్టులు, అటవీ శాఖ తదితర విభాగాలు పాల్గొన్నాయి. సముద్ర తీరరేఖ ఉన్న ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించారు. అంతర్రాష్ట్ర ఏజెన్సీల సమన్వయం, సమాచార భాగస్వామ్యం, సాంకేతిక పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. గుజరాతీ నృత్యం గార్భాపై ప్రధాని మోదీ రాసిన పాట మ్యూజిక్ వీడియో రూపంలో విడుదలైంది. సింగర్ ధ్వని భానుశాలి పాట పాడగా తనిష్క్ బాగ్చి మ్యూజిక్ అందించారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు ప్రత్యేక వివాహాల చట్టం కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్టం చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కులకు ఇతర పౌరులకు ఉన్న హక్కులు ఉంటాయని, వారికి రక్షణ కల్పించాలని, వారి పట్ల వివక్ష చూపకుండా సమాజంలో అవగాహన కల్పించాలని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈక్వెడార్ నూతన అధ్యక్షుడిగా డేనియల్ నోబావా ఎన్నికయ్యారు. ఆయన వయసు 35 సంవత్సరాలు. దీంతో అత్యంత పిన్న వయసులో దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. మధ్యంతర ఎన్నికల్లో వామపక్ష ప్రత్యర్థి గోజాలెజ్పై ఆయన విజయం సాధించారు. నోబావా తండ్రి అల్వారో నోబావా ఈక్వెడార్లో అత్యంత సంపన్నుడు. న్యూజిలాండ్ ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్ బాధ్యతలు చేపట్టారు. సెంటర్ రైట్ నేషనల్ పార్టీ, రైట్ వింగ్ ACT పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని సాధించారు. వియత్నాంలో కేంద్ర మంత్రి జయశంకర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించారు. బాక్ నిన్హో ప్రావిన్స్లోని ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ పార్కులో ఠాగూర్ విగ్రహాన్ని, హోచిమిన్ నగరంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రారంభించారు జయశంకర్. వరకట్నం అడగటం నేరం కాదని ఇటీవల కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. క్రూరత్వం, వేధింపులు లేకుండా కట్నం అడగటం నేరం కాదని, IPC సెక్షన్ 498A దీనికి వర్తించదని తెలిపింది. కట్నం కావాలని వేధింపులకు పాల్పడితే 498A వర్తిస్తుందని పేర్కొంది. విద్యార్థులకు ఆధార్ కార్డు తరహాలో అపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ గుర్తింపు కార్డును కేంద్రం ఇవ్వనుంది. వన్ నేషన్ వన్ కార్డులో భాగంగా అపార్ కార్డును ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో తొలి 3D హౌస్ను నిర్మించారు. దీనికి అమేజ్ 28 అని పేరు పెట్టారు. ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినం, నేషనల్ స్పేస్ డేగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయినందుకు గుర్తుగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై వేదికగా గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023 ఎడిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారతదేశ సముద్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన బ్లూ ప్రింట్ అమృత్ కాల్ విజన్ 2047ను ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు నమో భారత్ను ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్ స్టేషన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్ మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. డ్రైవర్ నుంచి సిబ్బంది వరకు అందరూ మహిళలతోనే రైలు నడపడం దేశంలో ఇదే తొలిసారి. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. తొలుత సాహిబాబాద్ నుంచి దూహే వరకు 17 కిలోమీటర్ల వరకు ఈ రైలు సేవలను అందించనుంది. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ మనోహర్ సింగ్ గిల్, MS గిల్ మృతి చెందారు. 1958 బ్యాచ్ IAS ఆఫీసర్ అయిన గిల్ 1996 డిసెంబర్ నుంచి 2001 జూన్ వరకు 11వ CECగా సేవలందించారు. 2008లో కేంద్ర క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి సేవలందించిన మోహన్ హెమ్మడి కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. హైదరాబాద్కు చెందిన ఈయన హిందుస్థానీ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు సుర్ మండల్ను స్థాపించారు. మన్ కీ బాత్ కార్యక్రమ విశేషాలను ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్నెస్ పేరుతో 3వ సీజన్ పుస్తకాన్ని బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ విడుదల చేసింది. ఇప్పటికే 2 సిరీస్ల పుస్తకాలు విడుదలయ్యాయి. ఈ పుస్తకానికి ప్రధాని మోదీ ముందు మాట రాశారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఏడాది ఏప్రిల్లో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.
దేశంలో అత్యధిక మహిళలున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. రాష్ట్రంలోని ప్రతి 1000 మంది పురుషులకు 1030 మంది మహిళలు ఉన్నట్లు కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ప్రతి 1000 మంది పురుషులకు దేశంలో అత్యధికంగా లక్షద్వీప్లో 1242 మంది, పుదుచ్చేరిలో 1104 మంది, కేరళలో 1101 మంది, నాగాలాండ్లో 1055, మేఘాలయలో 1043 ఉండగా అత్యల్పంగా లద్దాఖ్లో 894 మంది మహిళలు ఉన్నారు. వచ్చే ఏడాది హైదరాబాద్లో ఫార్ములా ఈ సిరీస్ జరగనుంది. 2024 ఫిబ్రవరి 10న ఈ రేసును నిర్వహించనున్నారు. ఫార్ములా ఈ సీజన్ 10కు ఆతిథ్య నగరాలుగా హైదరాబాద్తో పాటు షాంఘై ఎంపికైంది. విశాఖపట్నం వేదికగా మిలాన్ 24 నౌకా విన్యాసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 మధ్య జరగనుంది. ఈ విన్యాసంలో 50 దేశాలు పాల్గొననున్నాయి. ఈ నౌకా విన్యాసాల ద్వారా ప్రపంచ దేశాలతో భారత స్నేహం, సహకారాలతో పాటు సముద్ర సామర్థ్యాన్ని చాటి చెప్పనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ప్రపంచకప్లో రికార్డులు సృష్టించాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేసి వరల్డ్ కప్లో 1000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో 48వ సెంచరీని నమోదు చేశాడు. ఇతనికంటే సచిన్ 49 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 567 ఇన్నింగ్స్లో 26,000 పరుగులు చేసిన సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. వన్డే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై 38 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం సాధించింది. ఓ టెస్టు ఆడుతున్న దేశంపై గెలుపొందడం నెదర్లాండ్స్కు ఇదే తొలిసారి. కాగా ప్రపంచ కప్లో 3వ విజయం. అంతకుముందు నమీబియా, స్కాట్లాండ్పై నెదర్లాండ్ విజయం సాధించింది. వరల్డ్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 284 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు కేవలం 215 పరుగులకే ఆల్అవుట్ అయింది. షాంఘై ఓపెన్ మాస్టర్ సిరీస్ 1000 టోర్నీలో హుబెర్ట్ హ్యూరాజ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఆండ్రీ రుబ్లెవ్పై గెలిచి కెరీర్లో 2వ మాస్టర్స్ సిరీస్ సింగిల్ టైటిల్స్ను గెలుచుకున్నాడు. ఫిడే వరల్డ్ జూనియర్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2023 విజేతగా రౌనక్ సాధ్వని నిలిచారు. భారత యువ గ్రాండ్ మాస్టర్ కార్తికేయన్ మురళి రికార్డు సృష్టించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్లో ప్రపంచ నెంబర్ 1 కార్ల్సన్ను ఓడించిన 2వ భారత ఆటగాడిగా నిలిచాడు. ఖతార్ మాస్టర్స్ 7వ రౌండ్లో కార్తికేయన్ కార్ల్సన్పై విజయం సాధించారు. మహిళల ఆసియా ఛాంపియన్ ట్రోఫీ 2023 రాంచీ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో చైనా, జపాన్, మలేషియా, కొరియా, థాయిలాండ్, భారతదేశాలు తలపడనున్నాయి. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ క్రీడల మస్కట్గా జుహీని జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆవిష్కరించారు. 4వ పారా ఆసియా క్రీడలకు భారత్ 309 మంది క్రీడాకారులను పంపించింది. అక్టోబర్ 22 నుంచి 28 వరకు ఈ క్రీడలు చైనాలోని హాంగ్జౌ వేదికగా జరగనున్నాయి. 17 క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. రైలు ప్రయాణికులు ఐఆర్సీటీసీ ఈ క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే వాటిని జొమాటో సాయంతో ఆయా స్టేషన్లలో వారికి అందజేస్తారు. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని ఢిల్లీ, ప్రయాగ్రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి రైల్వే స్టేషన్లలో అమలు చేస్తున్నారు. లండన్కు చెందిన ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ గ్లోబల్ రెసిడెన్షియల్ నగరాల జాబితా 2023ను ప్రకటించింది. ఇందులో టర్కీ రాజధాని అంకారా అత్యధిక వృద్ధి రేటుతో ప్రథమ స్థానంలో, ఇస్తాంబుల్ 2వ స్థానంలో నిలిచింది. భారత్లోని ముంబై 19, బెంగళూరు 22, ఢిల్లీ 25వ స్థానాలలో నిలిచాయి. క్యాన్సర్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త ఆవిష్కరణ చేశారు. క్యాన్సర్ కణాలను అధ్యయనం చేసేందుకు 3D విధానంలో కణితి నమూనాలను సృష్టించే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందుకోసం బయో ప్రింటింగ్ టెక్నాలజీతో పాటు మైక్రోఫ్లూయిడిక్ చిప్లను ఉపయోగించారు. ఈ విధానంతో ఏ రకమైన క్యాన్సర్లో ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కంటే 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే భారత, పాకిస్తాన్లోని ప్రజలకు ప్రమాదం ఉందని ప్రొసీడింగ్స్ ఆఫ్ సైన్సెస్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. వేడి పెరగడం వల్ల వడదెబ్బ, గుండెపోటుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. 3 కొత్త వంగడాలను హైదరాబాద్లోని ఇక్రిసాట్ రూపొందించింది. సజ్జలో జన్యు మార్పిడి చేయడం ద్వారా మరిన్ని పోషక విలువలను పెంపొందించడంతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడి అందించనున్నాయి. ఐఐటి మద్రాస్ పరిశోధకులు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. కంబైన్డ్ పవర్ జనరేషన్ టెక్నాలజీగా పిలిచే ఈ సాంకేతికత అలలు, గాలి నుంచి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ సాంకేతికతను తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే విద్యుత్ అవసరాలు తీరుతాయని పరిశోధకులు తెలిపారు. టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భూకంపాలను గుర్తించే అల్గారిథమ్ను విజయవంతంగా పరీక్షించారు. ఇది వారం రోజుల ముందే భూకంప ప్రాంతాన్ని గుర్తించినట్లు చెప్పారు. భారతదేశంలోని మిజోరాం డంపా టైగర్ రిజర్వ్లో అరుదైన కప్పను గుర్తించారు. ఈ జాతిని బుఫోయిడ్స్ భూపతి అని పిలుస్తారు. దీనికి భారత హెర్పటాలజిస్ట్ సుబ్రహ్మణ్యం భూపతి పేరు పెట్టారు.
పక్షవాతంతో ఏటా సంభవించే మరణాల సంఖ్య 2050 నాటికి కోటికి చేరుతుంటుందని ది లాన్సెట్ పరిశోధన సంస్థ వెల్లడించింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దీనికోసం ఏడాదికి $2.3 లక్షల కోట్ల ఖర్చవుతుందని తెలిపింది. 2020లో పక్షవాతంతో చనిపోయిన వారి సంఖ్య 66 లక్షల మంది అని పేర్కొంది. ఐఐటి మద్రాసు పరిశోధకులు కొత్త ఆవిష్కరణ చేశారు. వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేసేందుకు ఓ ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేశారు. సౌరశక్తితో పనిచేసే ఆవిరి ఆధారిత స్టెరిలైజ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పరికరాన్ని ఒక చోట నుంచి మరొక చోటకు తరలించే వీలుండేలా తయారు చేశారు. ప్రకృతి విపత్తుల వల్ల ప్రతి ఏటా $12,300 కోట్ల నష్టం జరుగుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన FAO అధ్యయనంలో తేలింది. పంటలు, పశువులకు గత 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల వల్ల $3.8 లక్షల కోట్ల మేర నష్టం జరిగిందని వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలు, కరువు, వరదల వల్ల నష్టం వాటిల్లుతోందని తెలిపింది. గగనయాన్ మిషన్లో భాగంగా ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైంది. TV-D1 వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లగా 60.6 సెకండ్లకు టెక్నికల్ వెహికల్ నుంచి క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ విడిపోయింది. 90.6 సెకండ్లకు క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్ నుంచి క్రూ మాడ్యూల్ బయటకు వచ్చింది. అనంతరం వివిధ దశల్లో పారాచూట్లు విచ్చుకొని 531.8 సెకండ్ల వద్ద మెయిన్ పారాచూట్ సాయంతో క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలో దిగింది. కుటుంబ నియంత్రణ కోసం సంతాన నిరోధక ఇంజెక్షన్ పురుషులకు కూడా అందుబాటులోకి రానుంది. రివర్సబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండ్ గైడెన్స్గా పిలిచే ఈ సూది మందు సురక్షితమని ICMR తెలిపింది. క్లినికల్ ట్రయల్స్లో 99% సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఆహార పదార్థాల గ్లైనమిక్ ఇండెక్స్ను గుర్తించే పరికరాన్ని IIT గౌహతి సైంటిస్టులు తయారు చేశారు. దీని సాయంతో ఆహార పదార్థాలు తిన్నప్పుడు రక్తంలో చక్కెర శాతం ఎంత ఉందో వెంటనే తెలుసుకోవచ్చు. అంతేకాదు, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం, క్యాన్సర్ వంటివి రాకుండా కాపాడుకోవచ్చు. యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చిని నియమించింది భారత ప్రభుత్వం. 1995 బ్యాచ్ IFS అధికారి అయిన అరిందమ్ ప్రస్తుతం విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అరిందమ్ గతంలో క్రొయేషియాలో భారత రాయబారిగా, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. కాగా UNOలో భారత శాశ్వత ప్రతినిధిగా ఉన్న రుచిరా కాంబోజ్ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ S. సోమనాథ్కు బెంగళూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. జూనియర్ NTRకు ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ బ్రాంచీలో చోటు దక్కింది. 5 యాక్టర్లను తమ యాక్టర్స్ బ్రాంచీలోకి ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ తెలిపింది. ఈ లిస్టులో NTRతో పాటు కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండెన్, రోసా సలారజ్ ఉన్నారు. కతీ బిహు అసోం రాష్ట్రానికి చెందిన వ్యవసాయ పండుగ 21వ భారత్ ఫ్రాన్స్ మిలిటరీ సబ్ కమిటీ సమావేశం ఇటీవల ఢిల్లీలో జరిగింది. ఇటీవల చనిపోయిన నటి పైపర్ లారీ 3 సార్లు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఇటీవల చనిపోయిన ఫిన్లాండ్ మాజీ అధ్యక్షుడు మార్టీ అస్తోసారి చంద్రుడిపైకి భారతీయుడిని ఇస్రో 2040 నాటికి పంపాలని భావిస్తుంది. ఇటీవల ఉత్తమ సమయపాలన గల ఎయిర్పోర్టుగా కెంపెగౌడ ఎయిర్పోర్టు నిలిచింది. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్లో భారత్ 45వ స్థానంలో నిలిచింది. అహ్మదాబాద్ పట్టణ అభివృద్ధికి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు $181 మిలియన్ సహాయం చేసింది. చాణక్య డిఫెన్స్ డైలాగ్ తొలిసారి న్యూఢిల్లీలో జరగనుంది. ఇటీవల ఆర్థిక మోసాలపై సైబర్ నేరగాళ్లే లక్ష్యంగా CBI చేపట్టిన ఆపరేషన్ చక్ర 2. డిజిటల్ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ సైంట్ సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతిష్టాత్మక గాంధీ పురస్కారం ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియమితులయ్యారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పురస్కారాన్ని 1995లో ప్రారంభించారు. గాంధీ ప్రబోధించిన మార్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు, సంస్థలకు ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. పురస్కార గ్రహీతలకు ₹1 కోటి నగదు, ప్రశంసా పత్రం, అదేవిధంగా ఫలకాన్ని అందజేస్తారు. అవార్డు ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ స్పీకర్, ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన 2 ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. గాంధీ శాంతి పురస్కార ఎంపిక కమిటీలో తనను సభ్యుడిగా నియమించడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా మొత్తం 10 జట్లు శనివారం అంటే అక్టోబర్ 21 శనివారం నాటికి తలా 4 మ్యాచ్లు ఆడాయి. ఆ తర్వాత పాయింట్స్ టేబుల్ ఈ విధంగా ఉంది. న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ 4కి 4 మ్యాచ్లు గెలిచింది. ఇండియా కూడా 4కి 4 మ్యాచ్లు గెలిచి 2వ స్థానంలో ఉంది. అయితే న్యూజిలాండ్కి మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటం వల్ల మొదటి స్థానంలో, కొంత నెట్ రన్ రేట్ తక్కువ ఉన్నటువంటి ఇండియా 2వ స్థానంలో, 3వ స్థానంలో దక్షిణాఫ్రికా, 4వ స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా అత్యంత ఆశ్చర్యకరంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కింది నుంచి 2వ స్థానంలో అంటే 9వ స్థానంలో ఉంది. ఇది 4 మ్యాచ్లు ఆడిన తర్వాత పాయింట్స్ టేబుల్. అన్ని జట్లు కూడా మరొక 5 మ్యాచ్లు ఆడేది ఉంది.
తొలి 4 స్థానాలలో నిలిచినటువంటి జట్లు సెమీఫైనల్స్కు చేరుతాయి. ఇవి గత వారం రోజులుగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక వీక్లీ కరెంట్ అఫైర్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.